ముఖ్యంగా ఈ వర్తమానంలో క్రీస్తు న్యాయపీఠము అనేటువంటి అంశాన్ని గూర్చినటువంటి అనేక సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. 4 ప్రశ్నలుగా, ఒకటి అసలు క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? రెండవది, క్రీస్తు న్యాయపీఠం ఎప్పుడు వేయబడుద్ది? మూడవది, క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ వేయబడుద్ది? నాలుగవది, క్రీస్తు న్యాయపీఠం ఎందుకు వేయబడుద్ది? ఈ విషయాలను గురించి అనేక మంది విశ్వాసుల్లో కూడా ఎన్నో సందేహాలు ఉండటం నేను గమనించాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఈ 4 విషయాలకు కూడా లేఖనాల్లో నుండి జవాబులు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క వీడియో మొదటి నుండి చివరి వరకు కూడా శ్రద్ధగా చూసి వాక్యం ఆలకించి మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను.